లిబరల్స్‌కి అలాగే దేశద్రోహులకి చాలా ఫేవరెట్ ఛానల్ ఏదైనా ఉంది అంటే బీబీసీ అని చెప్పుకోవచ్చు. దీని ఆర్టికల్స్‌ని అడ్రెస్ చేస్తూ కూడా ఈ దేశం పైన దుమ్మెత్తిపోయడానికి ఈ ఇంటి దొంగలు నిరంతరం ఉబలాట పడుతూ ఉంటారు. మరి అటువంటి బీబీసీలో వచ్చినటువంటి కథనమే ఈ తాజా కథనం. యుఎస్ జడ్జ్ డ్రాప్స్ బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేస్ అగెనిస్ట్ ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ. జనరల్గా విదేశాలు ఏవైనా సరే మన దేశానికి సంబంధించినటువంటి బిలియనీర్ల మీద లేదా తప్పు చేయనటువంటి వ్యక్తుల మీద కేసులు బనాయించడానికి ట్రై చేసినప్పుడు వాటిని మనం సస్పెక్ట్ చేయాలి. అంతేగాని అదిగో అమెరికా కూడా కేసులు పెట్టింది, అదానీ దొంగ, అంబానీ దొంగ అంటే నువ్వు దాడి చేస్తుంది దేని మీద? భారతదేశపు ఎకానమీ మీద. బిలియనీర్ అంటే మొత్తం ఒక 4-5 ఫ్యామిలీతో కూడుకున్నటువంటి ధనార్జకుడు కాదు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ వారికి వేతనాలు ఇస్తూ మొత్తం దేశానికి ఒక మూలస్తంభం. నాట్ ఓన్లీ అదాని నేను చెప్తున్నది, ఎవరైనా వ్యాపారస్తులు, కార్పొరేట్ రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి వెన్నెముక వంటి వారే. అందరినీ నిందించుకుపోవాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేవాడు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అది మన దేశానికి ప్రయోజనకరం, అతడికి కీర్తికరం. ఈ కోణం నుంచి ఈ పక్కకు వెళ్ళిపోయి అమెరికాలో గతంలో నమోదైనటువంటి కేసు దాన్ని ఇప్పుడు కొట్టివేస్తూ అక్కడ యుఎస్ జడ్జ్ దాన్ని డిస్మిస్ చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారా? మరి మీ ఫేవరెట్ బీబీసీ మీరు ఇచ్చింది ఆ రిపోర్టు. భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై ఉన్నటువంటి లంచము మోసము కేసును కొట్టివేసినటువంటి అమెరికా జడ్జి. భారత కుబేరుడు గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ న్యాయపరమైన ఊరట లభించింది. ఆయనపై ఉన్నటువంటి లంచం మరియు ఫోర్జరీ కేసును విడిచిపెట్టాలని అమెరికా న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆ క్రిమినల్ అభియోగాలను కొట్టివేశారు. సోమవారం నాడు బ్రూక్లిన్లో అమెరికా జిల్లా న్యాయమూర్తి నికోలస్ గరోఫిస్ ఈ కేసును కొట్టివేయాలన్న ఫెడరల్ ప్రాసిక్యూటర్ల అభ్యర్థనను ఆమోదించారు. అయితే ఈ కేసును విడిచిపెట్టాలని అమెరికా న్యాయశాఖ నిర్ణయించినటువంటి విధానంపైన ఆయన తీవ్ర అసంతృప్తిని, విమర్శల్ని వ్యక్తం చేశారు. అదానీ గతంలో అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెడతానని చేసిన వాగ్దానం వల్లనే ఈ కేసును కొట్టివేశారా అని న్యాయమూర్తి విచారణ సందర్భంగా ప్రశ్నించారు. ఈ పెట్టుబడి వాగ్దానం కేసు కొట్టివేత నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ న్యాయశాఖ అనుసరించిన విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ అసోసియేటెడ్ డిప్యూటీ అటార్నీ జనరల్ ట్రెంట్ మెక్కోటర్ తీరును జడ్జి తప్పుపట్టారు. కేసు దర్యాప్తు చేసిన ఫెడరల్ ఏజెంట్లు, ప్రాసిక్యూటర్ల అభిప్రాయాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా కేవలం అదానీ డిఫెన్స్ లాయర్లతో చర్చలు జరిపిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది ఎన్నో ఫెడరల్ కార్యాలయాలకు చెందినటువంటి అధికారుల వృత్తిపరమైన అంచనాలను పక్కనబెట్టి తన సొంత నిర్ణయాన్ని రుద్దినట్లుగా ఉందని ఆయన అభివర్ణించారు. మరోవైపు న్యాయశాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ కేసు ప్రధానంగా అమెరికా వెలుపల జరిగిన వ్యవహారాలకు సంబంధించిందని, దీన్ని నిరూపించడం కష్టమని, అలాగే శాఖ ప్రస్తుత ప్రాధాన్యతలకు ఇది సరిపోలదని మెక్కోటర్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. అసలు కేసు ఏంటి అంటే, సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు కోట్లాది రూపాయల లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని మరియు తమ అవినీతి నిరోధక విధానాల గురించి అమెరికా పెట్టుబడిదారులను, బ్యాంకులను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ 2024 నవంబర్లో అదానీ మరియు కొంతమంది పైన న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. అదానీ గ్రూపు ఈ ఆరోపణలను ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది. ఈ తీర్పుపై స్పందిస్తూ అదానీ ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు: అమెరికా కోర్టు నిర్ణయాన్ని వినయంతో, న్యాయ ప్రక్రియపై ప్రగాఢమైన గౌరవంతో స్వాగతిస్తున్నాను. ఈ సవాలుతో కూడిన సమయంలో సత్యం, న్యాయం మరియు చట్టంపై మాకు నమ్మకం ఎన్నడూ సడలలేదు. చివరిగా ఇక్కడ బీబీసీ పైత్యం కొంత ఉంటుంది కదా, న్యాయశాఖ నిర్ణయాన్ని తాను ఆమోదించినంత మాత్రాన దాన్ని సమర్థిస్తున్నట్లు కాదు, అలాగే అదానిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందా లేదా అనే దానిపై ఈ కొట్టివేత ఎలాంటి ధృవీకరణ ఇవ్వడం లేదు అని చెప్పేసి అక్కడ న్యాయమూర్తి గరోఫీస్ స్పష్టం చేసిన విషయాన్ని బీబీసీ కేంద్రంగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఈ విషయాలన్నీ ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇవన్నీ డమ్మాబూస్కు కేసులు. మన దేశపు బిలియనీర్ల మీద లేకపోతే మన దేశపు వ్యవస్థల మీద పెత్తందారీ చలాయించడానికి అని చెప్పేసి ఏదో ట్రై చేశారు, కానీ కుదరలేదు. కుదరక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కుదరకపోవడం అంటే ఏంటి? ఆధారాలు ఉండవు. ఆధారాలు లేకపోవడం వల్లే కదా హిండెన్బర్గ్ ఏమైంది, కొంతకాలం వచ్చింది, టోల్ కిట్లో నడిచింది, వెళ్ళిపోయింది. అది కూడా ఆధారాలు లేవు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆఫీస్ తీసుకొని మొత్తం మార్కెట్ వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న గేమ్ ప్లాన్ అది. మన దేశ ఎకానమీ మీద దాడి జరుగుతుంది, మన దేశపు సార్వభౌమత్వం మీద దాడి జరుగుతుంది, ఇండియన్ ఆర్మీ సిస్టమ్ మీద దాడి జరుగుతుంది, ఇన్ని రకాలుగా స్టూడెంట్స్ మీద దాడి జరుగుతుంది, మెదడుల మిస్ఇన్ఫర్మేషన్తో. వీటన్నింటి నుంచి బయటపడాలంటే ముందుగా మనలో మనం జాతీయవాద దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. మన వాడిని ఎవరినన్నా నిందించే ముందు 10 సార్లు పరిశీలన చేసుకోవాలి. లెఫ్ట్ లాబీ
చాలా అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. ఇప్పుడు ఏంటది, ఇప్పుడు ట్రంప్ మోదీ దగ్గర వంగినట్ట, ట్రంప్ భయపడినట్ట భారత్కి, ఎందుకు అదానీ మీద కేసు వెనక్కి తీసేసుకున్నాడు, ఇలా రాస్తారా రాతలిక? రాయగలరా వీళ్ళు? ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ మీద మనం కొన్ని షరతులతో కూడుకున్నటువంటి, హెచ్చరికలతో కూడుకున్నటువంటి నిబంధనల మేర ఆపరేషన్ సింధూర్ అనేది హోల్డ్లో పెడితే, ట్రంప్కి మోకరిల్లినటువంటి మోదీ అని, థ్యాంక్స్ ట్రంప్ అని గంజాయి మొక్కలు వీడియోలు చేసాయి. మరి ఇప్పుడు ఏం చేస్తాయి వీడియోలు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అమెరికా ప్రభుత్వమే కదా, అమెరికా న్యాయశాఖనే లేదు మా దగ్గర ఆధారాలు లేవు, అది ఎక్కడో బయట జరిగిందంటే, ఎక్కడ జరగలేదు, అది జరిగితే ప్రూఫ్స్ చూపించాలా. సో ఆ కేసు నిలబడదు కాబట్టి ఇక్కడ జడ్జి గారికి, మరి ఇంకా జడ్జి గారికి సంబంధించిన వెర్షన్ బీబీసీ కాబట్టి ప్రజెంట్ చేస్తుంది. మొత్తం ఓవరాల్ డ్రాఫ్ట్ చదివితే కానీ మనకు అర్థం కాదు. పైపైన న్యూస్ అయితే ఇది, అదాని మీద కేసు కొట్టివేశారు. ఇక దీన్ని పట్టుకొని తిప్పుదాము ఇంకో 10 సంవత్సరాలు అనుకునే వాళ్ళకి ఇక్కడతో ఎండ్ కార్డు. అది సంగతి.